రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు శంకరన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన అతిరథ మహారథులు కలెక్టర్ గారు స్వప్నిల్ గారు, విప్వర్యులు ఇచ్చాపురం శాసనసభ్యులు అశోక్ అన్న గారు, పార్లమెంటు సభ్యులు విజయనగరం మన కలిసెట్టి అప్పలనాయుడు గారు, శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి గారు, ఈశ్వరరావు గారు, మామిడి గోవిందరావు గారు, జేసీ గారు, అలాగే 3 పార్టీలు ఈ కూటమి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తాలూకా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి అందం తీసుకొని వచ్చినటువంటి మా ఆడపడుచులకి, మా సోదర సోదరిమణులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 2 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కేవలం ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు మీకు వివరించడమే కాదు, మరొకసారి మీరు మా మీద పెట్టినటువంటి బాధ్యతని గుర్తు చేస్తున్నామనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. 2 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరగక ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు అన్ని కూడా మనకి జరుగుతున్నాయనంటే ఇదేం చేస్తున్నారని మనం గతం మర్చిపోతున్నాం. కానీ 5 సంవత్సరాలు నరక యాతన పడినటువంటి ఆ పరిపాలన గుర్తుంటేనే రేపు భవిష్యత్తు మీద కూడా మనకి బాధ్యత వస్తుందనేది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. గత 5 సంవత్సరాల పరిపాలనలో పంచభూతాలు కూడా అందరివి అయినటువంటి పంచభూతాలు కూడా మనం కానట్టుగా చేశారు. ఒక మాట మనం మాట్లాడి మనకు ఉన్నటువంటి సమస్య గ్రామ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా వివరించి చెప్తామనంటే రాబందుల్లాగా మీ వెంటపడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అవసరమైతే కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టినటువంటి ప్రభుత్వం గతంలో మనం చూసాం. ఆ ప్రభుత్వానికి దూరం పెట్టాలి, ప్రజా ప్రభుత్వం తీసుకొని రావాలనే ఆలోచనతోనే మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ రాష్ట్రంలో లేనటువంటి రికార్డు మెజారిటీతో కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందనేది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి కారణం 3 వ్యక్తులు. ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవర్ స్టార్ ప్రజా సేనాధిపతి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు 3 ఎప్పుడైతే కలిశారో ప్రజల్లో ఒక చిరస్థాయిమైనటువంటి నమ్మకం వచ్చింది. ఈ రాష్ట్రం బాగుపడాలనంటే ఆ త్రిమూర్తులు మళ్ళీ మనకు రావాలని ఘంటాపథంగా మీరందరూ కూడా కలిసి కట్టుగా రికార్డు స్థాయిలో ఓట్లు వేసి మెజారిటీ వేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒక వారధిగా మీరందరూ అవకాశం కల్పించారు. ఆ వచ్చిన తర్వాత ఒక పక్కన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మీరు కోరుకునేటటువంటి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన పరిపాలన మాత్రం అంత ఈజీగా అయినటువంటి విషయం కాదు. 5 సంవత్సరాలు గతంలో నాశనం చేశారు పరిపాలన అంతా కూడా. మళ్ళీ తిరిగి గాడిలో పెట్టాలనంటే అనుభవవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ఆలోచనలతో, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి తాలూకా సహకారంతో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు మళ్ళీ మీ అందరికీ కూడా మంచి చేసే విధంగా జరిగాయి. అందులో పెద్దలు ముందు మాట్లాడినటువంటి వారు చాలా విషయాలు చెప్పారు. ఈ సూపర్ 6 లో ఇచ్చినటువంటి చాలా హామీల వరకు మనం పూర్తి చేశాం. స్త్రీ శక్తి అని చెప్పి మీ అందరూ కూడా కోరుకునే విధంగా బస్సు ప్రయాణం ఫ్రీ చేశాం. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చాం. తల్లికి వందనం కింద మీకు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చాం. పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000, అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6,000 వరకు పెంచాం. అలాగే అన్నదాత సుఖీభావ్ కింద రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తున్నాం. మత్స్యకార సేవలో చేశాం, ఆటో డ్రైవర్ సేవలో చేశాం. ఇలా ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఉంటే పేద ప్రజలకి డబ్బులు ఇవ్వడానికి, పేద ప్రజల తాలూకా జీవితాలు బాగు చేయడానికి ఎన్ని కార్యక్రమాలు చేయాలో ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి కూడా చేశామని గర్వంగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇంతవరకే కాదు, చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అది కూడా ఖచ్చితంగా చేస్తాం. కానీ అంచెలంచెలుగా రాష్ట్రం తాలూకా స్థాయి, రాష్ట్రం తాలూకా స్థితిగతులు మెరుగుపడే కొద్దీ మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా చేయాలని ఆలోచన మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి ఉంది. ఆ అవకాశం మీరందరూ కూడా ఇవ్వాలి. ఎందుకనంటే ఈ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా విమర్శలు చేసి ఈ గాడిలో పడుతున్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఏదో ఒక రకంగా గాడి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది. రాజకీయ పోరాటాలు మేము చేయొచ్చు, అవతల పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే ఆ విమర్శలు మేము తట్టుకొని మేము తిప్పికొట్టొచ్చు.
కానీ రాష్ట్రంలో మాత్రం జరగనటువంటి పరిస్థితులు ఏమైనా వస్తే నష్టపోయేది మళ్ళీ మనమే. ప్రజలు నష్టపోతారు, మన కుటుంబాలు నష్టపోతాయి, మన పిల్లలు నష్టపోతారు అనేది మీరు అందరూ కూడా గమనించండి. పిల్లల్ని మీరు అందరూ చదివిస్తున్నారా లేదా? మీరు స్కూల్కి పంపిస్తున్నారు, కాలేజీలకు పంపిస్తున్నారు, మీరు కష్టపడి చెమటోడ్చి పని చేసినా సరే పిల్లలు మాత్రం మంచి ఉద్యోగాలు సాధించాలని మీ అందరి మనసులో కూడా కోరిక ఉంది. ఆ కోరికే కూటమి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాష్ట్రంలో ఒక మంచి పరిస్థితిని ఏర్పాటు చేశారు. కాబట్టి దేశంలో పెట్టుబడులు వస్తే 25% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వస్తున్నాయనేది గర్వంగా తెలియజేస్తున్నాను. పెట్టుబడులు వస్తే ఎవరికి లాభం? మన కుటుంబాలకి లాభం. మన పిల్లలు లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళి పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో మేము కూడా ఈ రోజు ప్రజా దర్బార్ అని పెడితే 100 కాగితాల్లో 90 కాగితాలు ఉద్యోగాల కోసం వస్తున్నాయి. పోనే ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఒక తాత వచ్చాడు, ఒక తల్లి వచ్చింది, ఊరి విషయమా అని అనుకుంటే మళ్ళీ వాళ్ళు కూడా బయోడేటా తీసుకొని మా ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇవ్వండి అని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. మరి అలాంటి ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో రావాలనంటే ఆ ఉద్యోగాల గురించి నిరంతరం ఆలోచించే వ్యక్తి ఉండాలా లేదా మీరు అందరూ కూడా గమనించండి. ఈ రోజు దేవుడేదో వరాలు ఇచ్చినట్టుగా ఉద్యోగాలు రావు. ప్రభుత్వం కష్టపడాలి, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి ఆహ్వానించాలి. వాళ్ళకి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనంటే వాళ్ళు మన పిల్లల్ని ఏ రకంగా జాగ్రత్తగా చూసుకుంటామో పెట్టుబడిదారులు కూడా ఆ రకంగా చూసుకోవాలి. అది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. అందుకనే ఈ 2 సంవత్సరాల్లో కూడా సుమారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చాయి. అవి అన్ని కూడా ట్రాన్స్లేట్ అయితే మన పిల్లలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. అందులోనూ మన జిల్లాలో అత్యధికంగా ఈ సమస్య ఉంటుంది. వలసల జిల్లాగా గతంలో ఎప్పటి నుంచో రాజకీయాలకి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాట మాట్లాడడం, కానీ సమస్యను ఎప్పుడు కూడా ఇచ్చేయలేకపోయారు. కానీ మేము దాన్ని ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నాం. ఈసారి 5 సంవత్సరాలు స్వర్ణయుగం శ్రీకాకుళం జిల్లాకి కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిందని కాదు, మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో ఈ భారతదేశంలో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎక్కడి నుంచి అంటే అది శ్రీకాకుళం జిల్లా అనే పేరు మనం తీసుకొని వచ్చాము. ఆ బాధ్యత ఈ రోజు నా మీద ఉంది. అలాగే అద్భుతమైన అనుభవవంతమైనటువంటి నాయకుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రివర్గంలో ఈ రోజు కూర్చొని మన జిల్లాకి అనుక్షణం కేవలం టెక్కలనే కాదు, జిల్లా నలుమూలలో ఎక్కడ అభివృద్ధి కావాలో అన్ని కార్యక్రమాలు చేయడానికి ఆయన కూడా ఒక పక్క నుంచి కష్టపడుతున్నారు. ఈ రోజు టీం కూటమి మీరందరూ కూడా చూశారు. ఎమ్మెల్యే చూసుకున్నా సరే అందరూ కూడా సాధారణమైనటువంటి స్థాయి నుంచి, ఆర్డినరీ నుంచి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయి వరకు కూటమి తాలూకు ఆశీస్సులతో మీ సహకారంతో ఈ రోజు వేదిక మీద కూర్చునే అవకాశం అందరికీ కూడా వచ్చింది. ఈ యొక్క టీం అందరం కూడా కలిసి వ్యక్తిగతంగా మేము ఎదగాలనే ఆలోచన కాదు, జిల్లాని మా భుజాల మీద ముందుకు పెట్టి ఎదిగించాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా మేము కృషి చేస్తున్నాం. అందుకనే మీరు ఎన్నడీ ఎరగనటువంటి విధంగా జిల్లాలో అభివృద్ధి కూడా ముందుకు కొనసాగుతుంది. కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి. మూలపేట లాంటి పోర్టుని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోర్టు శరవేగంగా నిర్మించాలని అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం లోపే మొట్టమొదటి షిప్ కూడా అక్కడికి తీసుకొని వచ్చి మన జిల్లాలో కూడా గర్వంగా మాకంటూ ఒక పోర్ట్ ఉందని చెప్పుకునే స్థాయిలో మన జిల్లా ముందుకు వెళ్తుందని తెలియజేస్తున్నాం. పలాసలో ఎయిర్పోర్టు, గతంలో ఎయిర్పోర్ట్ అని అంటే ఆకాశంలోనే విమానాలు చూడాలి శ్రీకాకుళం, భూమి మీద విమానాలు చూసే అవకాశం మన జిల్లాలో లేదు. కానీ ఈ రోజు విమానయాన శాఖకి మంత్రిగా ఉన్నాను కాబట్టి మన జిల్లాలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పలాసలో అక్కడ పెడితే అటు ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు అవసరమైతే అక్కడ ఒడిశాలో ఉన్న వారికి కూడా ఉపయోగపడుతుందని అక్కడ ఒక మంచి ప్లానింగ్ తో ఎయిర్పోర్ట్ కూడా పడుతున్నాం. అలాగే మనకి రహదారులు, రైల్వే లైన్లు ఈ సంవత్సరం అయితే 6 స్టేషన్లో 6 స్టాపులు తీసుకొని వచ్చాం. జిల్లా నుంచి ఎప్పుడు కూడా ఒక ట్రైన్ మొదలయ్యేది కాదు. మహానుభావుడు మన కింజరాపు ఎర్రన్నాయుడు గారు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా విశాఖ ఎక్స్ప్రెస్ మన శ్రీకాకుళం జిల్లాకి తీసుకొని వచ్చి ఆ ఎక్స్ప్రెస్ కాస్త శ్రీకాకుళం పలాస పరకపూర్తి అని చెప్పి భువనేశ్వరం వరకు వెళ్ళిపోతే మన జిల్లా నుంచి స్వయంగా ఒక కొత్త ట్రైన్ ఎప్పుడు కూడా మొదలు కాలేదు. ఆ చరిత్ర కూడా తిరగ రాశాం. మన శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకు ప్రతి వారం కొత్త ట్రైన్ కూడా మనం వేయించుకున్నామని ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇలా రైల్వేలో కానీ హైవేస్ లో కానీ ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఏకంగా రైల్వే మీదగా వెళ్ళే బ్రిడ్జిలు ROBలు అని అంటారు, అలాంటివి 50 శాంక్షన్ చేసి 3300 కోట్ల
కోట్ల రూపాయలతో ఆర్ఓబీలు మన జిల్లాలోనే చేస్తున్నాం. ఏ నియోజకవర్గంలో కూడా ఆ స్థాయిలో ఆర్ఓబీలు ఎక్కడ కూడా జరగట్లేదు, మన శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నాయి. అంటే ఎప్పుడు కూడా అనేవారు శ్రీకాకుళం వెనుకంజలో ఉందని, కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఈ శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మణికిరీటంలాగా ముందుకు వెళ్తుందని గర్వంగా తెలియజేస్తున్నాను. కానీ ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేసే పనులు కాదు. నేరేడి బ్యారేజ్ 60 సంవత్సరాల నుంచి ఆ సమస్య నలుగుతుంది. రాష్ట్రం నుంచి కేంద్రం, ఆంధ్ర నుంచి ఒడిశా టేబుల్ మీద ఫైళ్లు తిరుగుతున్నాయి, కానీ గజెట్ నోటిఫికేషన్ ఇప్పటి వరకు రాలేదు. అలాంటి గజెట్ నోటిఫికేషన్ కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి కేంద్ర మంత్రులతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి తాలూకా సహకారంతో 60 దశాబ్దాలు పైగా ఉన్నటువంటి ఆ యొక్క సమస్యకి ఒక ముగింపు వేసి గజెట్ నోటిఫికేషన్ కూడా తీసుకొని వచ్చినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. అదే నేరేడి బ్యారేజ్ మనం నిర్మించుకోగలిగితే వ్యవసాయదారులు ఉన్నారు మన శ్రీకాకుళం జిల్లాలో. ఏ ఊరు వెళ్ళినా సరే పంచగట్టిన రైతే మనకి స్వాగతం పలుకుతున్నాడు. అలాంటి వ్యవసాయం అత్యధికంగా చేస్తున్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో 2 పంటలు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండాలనంటే అది ఎర్రన్నాయుడు గారి ఆలోచన. అప్పుడులో నేరేడి బ్యారేజీని పూర్తి చేసి, వంశధార ప్రాజెక్టుని పూర్తి చేసి, మనకి ఇటు సైడ్ ఎచ్చర్ల నుంచి అటు ఇచ్చాపురం వరకు కూడా నాగావళి, వంశధార, మహేంద్ర తనయ, బావుద నదులన్నీ కూడా కలుపుకొని ప్రతి పంట పొలానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేది ఆ రోజు ఆలోచన. మళ్ళీ భవిష్యత్తులో జరగాలంటే అది కూటమి ప్రభుత్వం వల్లే అవుతుంది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇవన్నీ మాట్లాడారా? ఒక ట్రైన్ మొదలైంది అన్నటువంటి విషయం ఎప్పుడైనా చెప్పారా? లేకపోతే హైవేస్ గురించి, పోర్టు గురించి, ఎయిర్పోర్ట్ గురించి ఏ విషయాలైనా మాట్లాడారా? ఎప్పుడు కూడా శవాల మీద రాజకీయం చేయడం, ఎప్పుడు కూడా బూతులు మాట్లాడడం, ఎవరైనా సరే ఎదురు తిరిగితే వాళ్ళని ఏ రకంగా చిత్రహింసలు పెట్టాలన్నటువంటి ఆలోచన. డేగ కళ్ళు లాంటి వ్యక్తుల్ని మొత్తం వార్డుల్లోనూ గ్రామాల్లోనూ ఆ రోజు పెట్టుకొని ఎవరు ఎక్కడ మాట్లాడితే వాళ్ళని ఏ రకంగా హింసించాలనే పద్ధతి మాత్రం ఆ రోజు అవలంబించారు. కానీ ప్రజల మనసుల్లో ఏముందనే మాట తెలుసుకోవడానికి గతంలో ఉన్నటువంటి గొడ్డల పార్టీ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఈ రోజు మన చంద్రన్న పరిపాలనలో, కూటమి పరిపాలనలో మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో అది జరుగుతున్నాయి. దయచేసి వ్యక్తులు, ఇక్కడ వచ్చినటువంటి ఆడపడుచులు మీ అందరికీ కూడా చెప్పేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఎంత ఆరాటపడుతున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు. రోజుకు ఒక 3 జిల్లాలు, అవసరమైతే ఒక 2 రాష్ట్రాలు, అవసరమైతే విదేశాలు. మొన్నటికి మొన్న సింగపూర్ వెళ్ళారు 2 రోజులు. ఆ సింగపూర్కి వెళ్ళక ముందు కేంద్రంలో 2 మీటింగ్లు జరిగాయి ప్రధానమంత్రి గారి దగ్గర. ఎన్డీఏ మీటింగ్ జరిగింది, అలాగే మరొకటి నీతి ఆయోగ్ తాలూకా కార్యక్రమం, రోజంతా కూడా కూర్చునే కార్యక్రమం. ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఇలా ఎన్డీఏ స్థాయిలో ప్రోగ్రామ్ ని మనం మన తిరుపతిలో పెట్టుకుంటే తిరుపతి దగ్గర కూడా వచ్చి ఆ కార్యక్రమంలో కూడా అటెండ్ అయ్యారు. ఆ కార్యక్రమంలో అటెండ్ అయినప్పుడు నేనే పక్క నుండి మాట్లాడుతూ, సార్ చాలా బాగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. ఈ 2 సంవత్సరాలు మనం చేసినటువంటి విషయాలు ఏంటి, మనం పడిన కష్టాలు ఏంటి ప్రజలకు తెలియజేసిన విషయం అంటే అవును గట్టిగానే మాట్లాడారు. కానీ ఒక పక్క నుంచి 2 రోజుల నుంచి కంటిన్యూస్ గా అక్కడ కూర్చోవడం, ఇక్కడ ప్రయాణం కొంచెం ఇదిగా ఉంది. అయినా సరే మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మళ్ళీ తిరిగి ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ అయింది, తిరిగి వెంటనే సింగపూర్ వెళ్ళి మళ్ళీ మన రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు తీసుకొని రావాలని ఆరాటం. అంత కష్టపడే నాయకులు మన కోసం అంత ఆరాట పడుతుంటే మనం ఎందుకు వదులుకోవాలనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఆయన మనసులో ఎక్కడ కూడా మోసం లేదు, కల్లా కపటం తెలియని వ్యక్తి. కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు బాగుండాలి, ప్రపంచంలోనే తెలుగు జాతి ఉన్నతమైనటువంటి జాతిగా ఉండాలి, 10 కాలాల పాటు మనం అందరం కూడా సుభిక్షంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఉన్న పేదవాడైనా సరే ఈ ప్రభుత్వం తాలూకా ఫలాలు వాళ్ళకి అరకు అందాలని మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలిసికట్టుగా మన కోసం కృషి చేస్తున్నప్పుడు, మన కోసం మనల్ని రక్షించడానికి ప్రతిరోజు కూడా వాళ్ళు అనేక కష్టాలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళని మనం అందరం కూడా సంరక్షించుకోవాలా లేదా అన్న విషయం మాత్రం మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకనంటే ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక చెప్పినట్టు రాష్ట్రాన్ని గాడి తప్పించడానికి ఈ రోజు పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి నేర్చుకుంటున్నారు. పెట్టుబడులు ఎలా తీసుకొని రావాలని, చంద్రన్న పరిపాలన ఎలా జరుగుతుంది ఆదర్శంగా తీసుకొని మనం కూడా అలా ప్రయత్నం చేద్దాం. లోకేష్ అన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు, మనం కూడా ఆ పద్ధతుల్ని అవలంబిద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్ లో వెళ్తున్నారు, మనం కూడా అదే రూట్ లో వెళ్దాం. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఇవే మాటలు మాట్లాడుతున్నారు అంటే రాష్ట్రంలో ఒక బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, ఒక పాజిటివిటీ వచ్చింది. రాష్ట్రంలో
రాష్ట్రంలో పనులు జరుగుతున్నాయి. గ్రామ స్థాయి వరకు రోడ్లు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇంటింటికి కొలాయిలు కానీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది అర్ధాంతరంగా ఆగిపోకూడదు. 2019లో ఆగింది. పరిస్థితి ఎలా మారిందో మనం అందరం కళ్ళారా చూసాం. 2004లో కూడా ఆ రోజు పరిస్థితులు అలాగే అయితే మళ్ళీ రాష్ట్రం నష్టపోయింది. తిరిగి అన్ని నష్టపోయిన తర్వాత, విధ్వంసం జరిగిన తర్వాత, కూల్ చేసిన తర్వాత అదంతా కూడా తీసుకొని వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పెట్టి మళ్ళీ మీరే కట్టండి అని చెప్తే ఎంతవరకు ఎరగొట్టిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కడతారో, అది ఎందుకు మనం అలా ఎనర్జీని అంతా వేస్ట్ చేసుకుంటామో కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ 2 ఏళ్ల పరిపాలనలో కేంద్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు, నేను పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు ఉంటే నా ప్రధానమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని ఎప్పుడు సమావేశాలు జరిగినా దాని మీద మాట్లాడేవాడు. ఈ రోజు కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. మోదీ గారి తాలూకా ఆశీర్వాదం మన రాష్ట్రం మీద పుష్కలంగా ఉంది. అందుకనే ఏ కార్యక్రమం చేపట్టినా సరే విజయవంతంగా ముందుకు నడుస్తున్నాం. అమరావతి రాజధాని లేదని అనుకున్నాం. 5 సంవత్సరాలు 3 ముక్కలాడారు రాష్ట్రంతో. అలాంటిది రాజధాని కోసం, అమరావతి కోసం ప్రత్యేకంగా బిల్లు చట్టం తీసుకొని వచ్చి పార్లమెంట్ ద్వారా అందరి ఆమోదయోగ్యంతో మనం పాస్ చేస్తున్నాం. కేవలం ఒక్కలే సపోర్ట్ చేయలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒక్కలే సపోర్ట్ చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక పిచ్చిలో మావిగన్ననో ఏదేదో పేర్లు చెప్పి ఇప్పటికీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మనం అమరావతిని ఒక సింగిల్ క్యాపిటల్ గా మనం నిర్ధారించుకొని పార్లమెంట్ లో చట్టం పాస్ చేసి మళ్ళీ మనం చేశాం. 15,000 కోట్ల డైరెక్ట్ నిధులు తీసుకొని వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపించడానికి చేస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి. 5 సంవత్సరాలు జగన్ ఉన్నటువంటి సమయంలో పోలవరం మీద దృష్టి పెట్టలేకపోవడంతో 450 కోట్ల పనులు చంద్రన్న ఆ రోజు చేస్తే ఆయన దృష్టి పెట్టకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి డయాఫ్రామ్ వాళ్ళన్నీ కూడా ఇరిగి 900 కోట్లకి ఇది పెరిగింది. అంటే ఒక పక్కన పని చేయకపోవడం ఒక పక్క అయితే మళ్ళీ తిరిగి నష్టం కూడా జరిగే విధంగా కార్యక్రమాలు జరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరం తాలూకా ప్రాముఖ్యత తెలుసుకొని వచ్చే సంవత్సరంలోనే పూర్తి చేయాలని శరవేగంగా పోలవరం పనులు చేస్తున్నారు. కేంద్రం నుంచి సహకారం వస్తుంది. రైల్వే జోన్ గురించి ఎంత పోరాటాలు చేశాం. రైల్వే జోన్ గురించి నేను శ్రీకాకుళం స్టేషన్ లో, ఇచ్చాపురం స్టేషన్ లో రాత్రి పూట అక్కడే పడుకొని మరీ దీక్ష చేశాను. దేశం మొత్తం తెలియాలి రైల్వే జోన్ మనకు కావాలని చెప్పి. అలాంటి రైల్వే జోన్ మొన్న జూన్ 1వ తేదీ నుంచి మన ఆత్మ గౌరవం నిలబడేటటువంటి విధంగా రైల్వే జోన్ కూడా ప్రారంభం చేసుకొని పలాస వరకే మన జోన్ ఉంటే అశ్విని వైష్ణవ్ గారి తాలూకా సహకారంతో పలాస నుంచి ఇచ్చాపురం వరకు మన సరికొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ లో మనం తీసుకొని వచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు కేంద్రం తాలూకా సహకారంతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేసేస్తారు, అమ్మేస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం దగ్గర కూర్చొని, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర కూర్చొని, ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక కంపెనీ కాదు, మా తెలుగు వాళ్ళ తాలూకా ఆత్మ గౌరవం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి అక్కడ పెట్టినటువంటి ఒక ప్రతీక. ఆ ప్రతీక నిరంతరం మన తెలుగు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రభుత్వం ద్వారా నడవాలనంటే దానికి కూడా అంగీకరించి సుమారు 12,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి తీసుకొని వచ్చిన ఘనత కూడా మన కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. మనం గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో మనకు ఉండేటటువంటి కష్టాలకి ఇవన్నీ కూడా చాలా పెద్దవిగా అనిపించవచ్చు. కానీ ఒక స్టీల్ ప్లాంట్ ని కానీ మనం రక్షించుకుంటే అందులో వేల మంది కుటుంబాలు, మీ తాలూకు బంధువులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ జీవితాలు నిలబడతాయి. రైల్వే జోన్ మనం సాధిస్తే కొన్ని ఉద్యోగాలు వస్తాయి, మనం కొత్త ట్రైన్స్ మనం తీసుకొని రావచ్చు, స్టేషన్లు మనం డెవలప్ చేయొచ్చు. ఆ అభివృద్ధి కూడా మీ అందరికీ కూడా చెందుతుంది. అలాగే ఆ రాజధాని తయారైతే, మన రాష్ట్రంలో మన రాజధాని తయారైతే అది మన విశ్వాసం పెంచుతుంది. మన పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవడానికో, వైద్యం కోసమో ఏదో ఒక రకంగా ఆ రాజధాని కూడా తిరిగి మనకే ఉపయోగపడుతుంది. పోలవరం పూర్తయితే పోలవరం తాలూకా నీళ్లు మన వంశధార వరకు కూడా తీసుకొని రావాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన. కాబట్టి రాష్ట్రంలో ఎక్కడో ఏదో ప్రాజెక్టు జరిగిందనంటే నాకు సంబంధం లేదని మీరు ఎవరు కూడా అనుకోవద్దు. రాష్ట్రంలో 1 రూపాయి అనంతపూర్ లో వచ్చినా శ్రీకాకుళంకి మేలు జరిగినట్టే, శ్రీకాకుళంలో రూపాయి పెట్టుబడి పెట్టి 1 రోడ్డు వేసినా అనంతపూర్ లో ప్రజలకి మేలు జరిగినట్టే. ఆ ఐక్యత, తెలుగు ప్రజల ఐక్యత ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ సాధించి ముందుకు నడిపిస్తుంది. దాన్ని ఎక్కడ భంగం చేయకుండా మనమందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. గతంలో నుంచి కూడా మీరు చూస్తున్నారు,
ఒక 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రిగా ఉంటారు. అది కూడా ఒక రికార్డు. మన భారతదేశంలో కంటిన్యూస్ గా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రధానమంత్రిలో అత్యంత కంటిన్యూస్ గా చేసినటువంటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు. ఆ యొక్క శుభాకాంక్షలు మన శ్రీకాకుళం జిల్లా అంతటి తరపున కూడా మోదీ గారు కూడా మనం అందిద్దాం. ఆయన కూడా ఈ వయసులో మన భారతదేశం కోసం, దేశం ముందు అనే ఆలోచనతో దేశాన్ని బలపరచడానికి, దేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీని బలపరచడానికి, దేశ ప్రజలకి వికసిత భారత్ వైపు నడిపించడానికి మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మనమందరం కూడా ఒక చెయ్యి వేసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి మనం కృషి చేయాలి. 81 కోట్ల మందికి ఫ్రీగా ఉచిత రేషన్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. 25 కోట్ల మంది మన భారతదేశంలో ఆయన తాలూకా పరిపాలనలో పేదరికం నుంచి బయటకు వచ్చి ఈ రోజు ఒక చక్కనైన జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నా శాఖలో ఉన్న ఎయిర్పోర్ట్లది 2014లో మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి దేశంలో. ఆయన 12 సంవత్సరాల్లో 74 ఎయిర్పోర్ట్లు 165 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. అంటే స్వాతంత్రం నుంచి 2014 వరకు 75 కడితే, మోదీ గారు వచ్చిన తర్వాత 12 సంవత్సరాల ఎయిర్పోర్ట్లో 90 కొత్తవి కట్టి 165 వరకు తీసుకొని వెళ్ళారు. ఈ 2 సంవత్సరాలు నేనున్నటువంటి సమయంలోనే సుమారు 10 కొత్తవి మనం నిర్మించి మళ్ళీ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అవన్నీ కూడా ఇనాగ్రేషన్ కూడా మనం చేసుకోవడం జరిగింది. అంటే నిరంతరం దేశంలో ప్రగతి అనేది ముందుకు నడుస్తూనే ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు మనం కూడా దానికి సహకరిస్తూ, మనం కూడా దాన్ని బలోపేతం చేస్తూ, మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు, వాళ్ళ తాలూకా నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలి. దానికి శ్రీకాకుళం ముందంజలో ఉండాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరి తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా, మీ ఆశీర్వాదం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై కూటమి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలయ్యా. ఇప్పుడు బెనిఫిషియర్స్ తో ఒక్కొక్కతో మాట్లాడిస్తాం. అందరికీ భోజన ఏర్పాట్లు, పులిహోర ఏర్పాటు చేశారు. ఒక్కొక్క 5 నిమిషాల్లో ముగింపు జరుగుతుంది. మన బెనిఫిషియర్తో ఒకరిద్దరితో మాట్లాడిస్తారు. దయచేసి అందరూ స్టేజ్ పైకి రావాల్సింది. ఇప్పుడు విద్యాశాఖ నుంచి సాయి సునీల్, సాయి సునీల్ 10th క్లాస్, ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి లబ్ధిదారి తల్లికి వందనం స్కీమ్కి సంబంధించి మాట్లాడడానికి వేదిక మీదకి వస్తున్నారు. అనంతరం ఎల్పిజి గ్యాస్ లబ్ధిదారులు వారు కూడా మాట్లాడబోతున్నారు. ఇప్పుడు సాయి సునీల్ 10th క్లాస్ నెక్స్ట్ ఎల్పిజి గ్యాస్ Respected dignitaries on the dais, and my namaskaras to the all people, parents, students, and principal Sai from NDR MCL School 10th class. I have been studying since 9th class.